గ్యాస్ సిలిండర్ అప్డేట్ సబ్సిడీ మీకు వస్తుందా లేదా తెలియదా? 2020-26లో కొత్తగా వచ్చిన గ్యాస్ సబ్సిడీ రూల్స్ ఏమిటి? ఎలా అప్లై చేసుకోవాలి? బ్యాంక్ అకౌంట్కి డబ్బు ఎలా వస్తుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు చెప్తాను, కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఎల్పిజి సబ్సిడీ అప్డేట్. ప్రస్తుతం ఇండియాలో చాలామంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్నారు, కానీ అందరికీ సబ్సిడీ రావటం లేదు. ప్రభుత్వం కొన్ని నియమాల ప్రకారం మాత్రమే సబ్సిడీ ఇస్తుంది. ఆ నియమాలు ఏందో తెలుసుకోవాలని ఉందా? ముఖ్యంగా పేద కుటుంబాలకు మరియు ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఎవరికి సబ్సిడీ వస్తుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ సబ్సిడీ పొందడానికి ఈ 3 ముఖ్యమైన షరతులు ఉండాలి. ముందుగా ఎల్పిజి కనెక్షన్ మీ పేరుతో ఉండాలి. మీ పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే సబ్సిడీ వస్తుంది. తర్వాత ఆధార్ కార్డ్ లింక్ చేయాలి. మీ ఎల్పిజి కనెక్షన్కి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. అప్పుడైతేనే మనకి సబ్సిడీ వస్తుంది. మరియు బ్యాంక్ ఖాతా లింక్ ఎలా చేయాలి? గ్యాస్ సబ్సిడీ డైరెక్ట్గా మీ అకౌంట్ ఖాతాలోకి వస్తుంది. అందుకే బ్యాంక్ ఖాతా ఎల్పిజి కనెక్షన్కి లింక్ చేయాలి. ఈ 3 ఉంటేనే మనకి సబ్సిడీ వస్తుంది. గ్యాస్ సబ్సిడీ ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, గ్యాస్ సబ్సిడీ ఎలా అప్లై చేయాలి? దానికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది గ్యాస్ ఏజెన్సీ. మీ దగ్గర ఉన్న గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి అప్లై చేయవచ్చు. వాళ్ళు మీ ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ వివరాలు తీసుకొని ఎల్పిజి కనెక్షన్కి లింక్ చేస్తారు. ఆ తర్వాత మీకు సబ్సిడీ రావటం ప్రారంభమవుతుంది. రెండవ పద్ధతి ఆన్లైన్. ఇంకో మార్గం ఆన్లైన్ ద్వారా మనము అప్లై చేసుకోవచ్చు. మీరు ఎల్పిజి కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి కూడా అప్లై చేయవచ్చు. ఉదాహరణకు ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్. ఈ వెబ్సైట్లలోకి వెళ్ళి ఎల్పిజి కనెక్షన్ వివరాలు ఇచ్చి సబ్సిడీ లింక్ చేయవచ్చు. సబ్సిడీకి డబ్బు ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత మీరు పూర్తి ధర చెల్లించాలి. తర్వాత ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ డబ్బు కొన్ని రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఈ విధంగా డైరెక్ట్ బెనిఫిట్ పొందవచ్చు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు దీన్ని. ఈ విధానాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు. ముఖ్యమైన విషయాలు: మీ సబ్సిడీ రావటం లేదంటే ఈ విషయాలు చెక్ చేసుకోండి. ముందుగా మీ ఆధార్ కార్డ్ లింక్ అయిందా లేదా? బ్యాంక్ ఖాతా ఎల్పిజికి లింక్ అయిందా లేదా? మీ పేరు మీద కనెక్షన్ ఉందా లేదా? ఈ 3కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఈ 3 సరిపోతే మీకు సబ్సిడీ రావచ్చు. తీసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.